హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మనకి రోజు ధర్మ సందేహాలన్నిటికీ చక్కని సమాధానం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్మయి గారు. అమ్మగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఇవాల్టి రోజున చైత్ర శుద్ధ చతుర్దశి కదమ్మా, అనంతరం పంచమి కదా. ఈ తిథులకున్న విశిష్టతను గురించి, ప్రాముఖ్యత గురించి మాకు తెలియజేస్తారా? చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి బహుళ చతుర్థి అనంతర పంచమి తిథితో కూడుకున్నటువంటి మంగళవారము. ఇవాల్టి రోజు మంగళవారము అంటే అందరూ ఏమనుకుంటారంటే మంగళకరమైనటువంటి మాట వారంలో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఏ పని మొదలెడదామన్నా కూడా ఇవాళ మంగళవారం కదా మానేసేద్దాం, ఇవాళ వద్దు రేపు మొదలెడదాం అని అనుకుంటూ ఉంటారు. అలాగే నిన్న మొన్న మీరు ధర్మనిధిలో చెప్పిన ప్రోగ్రామ్స్లో కూడా ఏదైనా ఆడవాళ్ళని ఒకటి చేయమంటే, లేదా మంగళసూత్రాలు మార్చుకోవాలి, నల్లపూసలు మార్చుకోవాలి, మెటల్ మార్చుకోవాలి, వాటన్నిటికీ కూడా మంగళ శుక్రవారాలు కాకుండా చూసుకోండి అని చెప్పారు. మరి మంగళవారం మంగళకరమైనటువంటి విషయంగా మనకి కనపడుతూ వినపడుతూ మరి ఎందుకు ఆ రోజున చేయవలసిన పనులు కానీ లేకపోతే మనం కోరుకున్న పనులు కానీ చేయడానికి ఎందుకు ఆగమంటారు అనేటువంటి ఒక డౌట్ ఉంటుంది. మంగళము అంటే అర్థం ఏమిటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట అంటే, ఆ రోజు హోరా ఏదైతే మంగళవారం నాడు పొద్దున ఏ శుక్రగ్రహం అయితే ఏ కుజగ్రహం అయితే ఆ హోరాలో సూర్యోదయం అవుతూ ఉంటుందో అటువంటి రోజుకి ఆయా నామాలు వస్తూ ఉంటాయి. మంగళము అంటే కుజహోరాలో వస్తూ ఉంటుంది. ఇటువంటి హోరాకాలంలో వచ్చేటువంటి కలిగేటువంటి సూర్యోదయంలో ఆ హోరాని పట్టి మొత్తం రోజునంతా కూడా ప్రభావితం చేసేటువంటి గణాలు, రాసులు, నక్షత్రాలు వాటిని ఆధారంగా చేసుకుని తిరుగుతాయి అంతే తప్ప రోజుకు ఒక అమంగళకరమైనటువంటి విషయం లేదు. మంగళము అన్నారు కనుక మన ఒంటి మీద ఇన్నాళ్ల పాటు వేసుకుందాన్నో లేదు మన పూజా మందిరంలో పెట్టుకున్నటువంటి ఇన్నాళ్ళ విగ్రహాన్ని పెట్టుకున్నటువంటి ఇన్నాళ్ల పాటు పూజ చేసినటువంటి విగ్రహాన్ని మార్చుకోవడం, అటువంటి రోజున మార్చుకోకుండా ఉంటే మంచిది. అలా చెప్పాలంటే ప్రతిరోజు మంగళకరమే. కానీ ఇవాళ రోజు ప్రత్యేకత ఏమిటంటే చతుర్థి పంచమి అనేటువంటి రెండు తిథుల్లో సమాహారం. అంటే మొత్తం పగలంతా కూడా చతుర్థి తిథి, మధ్యాహ్నం నుంచి రాత్రి ప్రదోషకాలం దాకా రేపు తెల్లవారి దాకా కూడా చక్క పంచమి తిథి ఉండడంతో ఇవాళ రోజున కనుక ఎవరైనా సరే గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి కావచ్చు, లేకపోతే రాముడి గుడి కావచ్చు, లేదు వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, దగ్గరలో ఉన్నటువంటి ఏదేని గుడి, శివుడు కావచ్చు, దేవతల్లో మనం మార్పులు వాళ్ళలో ఉన్నటువంటి భేదాలు మనం చూడడానికి అవకాశం లేదు. ఏ గుడికి వెళ్ళినా సరే తప్పనిసరిగా అమ్మవారి గుడికి వెళ్ళినా సరే శారదామ్మ గుడికి వెళ్ళండి, లలితామ్మవారి గుడికి వెళ్ళండి, లక్ష్మీదేవి గుడికి వెళ్ళండి, పార్వతీదేవి గుడికి వెళ్ళండి, ఏ గుడికి వెళ్ళినా సరే ఇవాళ తప్పనిసరిగా వెళ్లే ముందు 7 తమలపాకులు తప్పనిసరిగా గుడికి వెళ్తూ 7 తమలపాకులు కనుక తీసుకువెళ్ళి చక్కగా 2 వక్కలతో పాటుగా ఆ తాంబూలాన్ని కనుక పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే, అంటే గుళ్ళో ఉన్నటువంటి బ్రహ్మగారికి ఇస్తే చక్కగా బ్రహ్మగారు తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. అలా ఇవాళ రోజున కనుక చాలా చిన్న రెమెడీ, దీనికోసం మనం పరిగెత్తక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు, డబ్బులు ఖర్చు కావు, దాయోయో పొద్దున్న చెప్పలేదు అనుకోక్కర్లేదు. కనుక ఇప్పుడున్నటువంటి సమయంలో మీరు ఏదేని ఒక టైంలో చూసుకుని 11 లోపల చక్కగా గుడికి వెళ్తూ చక్కగా 7 తమలపాకులు చక్కగా తుడిచి శుభ్రం చేసుకుని వాటిని దగ్గర పెట్టుకుని 2 వక్కలు, వక్క పడి కాదండి, ఒక్క పొడి కాకుండా వక్కలుగా ఉన్నటువంటివి తీసుకొని చక్కగా 2 వక్కలు ఆ 7 తమలపాకులు మొత్తం ఆ తాంబూలాన్ని పరమేశ్వరుడికి గనక సమర్పించినట్లయితే మనస్సులో అనుకున్నటువంటి కోరికలు సిద్ధించడం ఒక లెక్క. ప్రతిదానికి పరమేశ్వరుడికి ఏదో చేస్తే మన కోరికలు తీరుతాయి అనుకోవడం ఒక రకమైనటువంటి అజ్ఞానము, అవిద్య. ఏం జరుగుతుంది తమలపాకులు సమర్పించడం ద్వారా అంటే మనలో ఉన్నటువంటి అవిద్యా లక్షణాలన్నీ కూడా పోతాయి. జ్ఞానం అనేటువంటిది అమ్మవారి అనుగ్రహంతో ఇవ్వబడుతుంది. కనుక ఏ గుడికి వెళ్ళినా ఇవాళ పని చేయండి. చాలా ఉత్తమమైనటువంటి కాలం. చక్కగా పంచమి చతుర్థి ఈ రెండు కూడా చక్కటి తిథులు. ఈ రెండింటి యొక్క సమాహారంలో మంగళవారం అనేటువంటి రోజు సర్వశుభంకరమైనటువంటి రోజు కనుక ఇవాళ ఆ పని చేస్తే అందరికీ శుభం కలుగుతుంది. అమ్మ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నిర్మల, బెంగళూరు నుంచి అండి. నిర్మల గారు, మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. నమస్కారం అమ్మగారు. నమస్తే అమ్మ, చెప్పండి. ఆంజనేయ స్వామిని మంగళవారం పూజించాలని కొంతమంది చెప్తున్నారు అమ్మగారు, శనివారం పూజించాలని కొంతమంది చెప్తున్నారు. వడమాల గాని ఆకు పూజ కానీ కట్టించాలంటే మంగళవారం రోజే కట్టించాలంటారు కదా, ఇది ఒక సందేశం అమ్మగారు. ఇంకొకటి, మీరు ఇల్లు కొనుక్కోవడానికి, స్థలం కొనుక్కోవడానికి ఆ దేవి కచ్చమాలని తమలపాకులో తేనె నైవేద్యం వల్ల పొద్దున్న సాయంత్రం అమ్మగారు. తప్పకుండా. ఇందాక కార్యక్రమానికి మొదలే మనం చెప్పుకున్నాం మంగళవారము అనేటువంటిది దేంతో మొదలవుతుంది. ఆ మంగళవారం అనేటువంటి నామం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యోదయ కాలంలో ఉండేటువంటి హోరా నియమాలను అనుసరించి ఆయా పేర్లు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది.
ఎప్పుడైనా సరే రాసులలో కానీ గ్రహాల్లో కానీ నక్షత్రాల్లో కానీ కాస్త ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ నక్షత్రాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి కుజగ్రహము, దాంతోపాటుగా రాహుగ్రహము, ఈ రెండు కూడా మనుషుల్ని కాస్త ఇబ్బందుల పాలు చేస్తాయి. అంటే అవి చెడ్డవి అని కాదు, ఆ గ్రహాలు చెడ్డ గ్రహాలని కాదు, నక్షత్రాలని కాదు. ఒకటే ఏంటంటే మనం చేసేటువంటి పనులు ఏవైతే నిన్నటి రోజున చేశామో, లేదా ఒక గంట క్రితం ఏ అన్నం అయితే వండుకున్నామో ఆ అన్నాన్ని సవ్యంగా చక్కగా మనస్సు పెట్టి కనుక వండలేదనుకోండి, అన్నం పాడవుతుంది, మాడుతుంది, లేదు సరిగా వండదు నీళ్లు సరిగా చూసుకోకపోతే. ఒక గంట తర్వాత ఆ ఫలాన్ని మనం అనుభవించాలంటే తీరా కంచంలో పెట్టుకున్న తర్వాత అయ్యో వాళ్ళ అన్నం సరిగా ఉడకలేదు అని అనుకున్నాం అనుకోండి, ఆ తప్పు ఎవరిది? అయ్యో మనం ఈ టైంలో అనవసరంగా పెట్టుకున్నాం, ఇంకో గంట ఆగి పెట్టుకుంటే బాగుండేది అనుకుంటే అన్నం ఏమన్నా బాగా వస్తుందా? రాదు. అలా ఇలాంటి అవిద్య లక్షణాలు ఎలా ఉంటాయంటే నిన్నటి రోజున మనం ఏదైతే ప్రారంధ కర్మలుగా చేసి ఉన్నామో అవన్నీ కూడా అనుభవించేటువంటి యోగ్యతని మనకు అనుగ్రహించే నక్షత్రాలు, గ్రహాలు ఈ రెండు, రాహు కుజ గ్రహాలు. కనుక ఇవి కలిగినప్పుడు మనిషి ఆటోమేటిక్గా కాస్త చింతకి లోనవుతాడు. ఆ చింత ఎవరు తెచ్చుకుందంటే ఎవరికి వాళ్ళు తెచ్చుకుందే, ఎవడు వాడు చేసింది వాడు అనుభవించేటువంటి యోగ్యతను కలుగజేస్తాడు. ఆ ఎవడికి వాడు చేసుకున్న దాన్ని కూడా కాస్త నమస్కరించుకుంటే అనుగ్రహాన్ని అమితంగా ఇచ్చేటువంటి వాడు శివస్వరూపుడు, స్వయం శివస్వరూపుడు అయినటువంటి ఆంజనేయ స్వామి. కనుక మనకు వచ్చేటువంటి ఆపదలన్నింటినీ కూడా తొలగించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు స్వయం రామభక్తుడు. కనుక అటువంటి ఆయన్ని కనుక శనివారాల్లో మీకు ఏది నచ్చిందో, ఏది ఎక్కువ నమ్మకంగా అనిపిస్తుందో ఆ రోజు కనుక పట్టుకున్నట్లయితే ఈ గ్రహ నక్షత్రాల దోషాలు అనేటువంటివి మన దాకా రాకుండా మనం అనుభవించవలసినటువంటి ప్రారంభ కర్మల్ని కూడా ఆయన కాస్త స్థాయిని తగ్గించి తన భక్తుల కోసం ఇచ్చేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటి వాడు కనుక, కరుణామూర్తి కనుక. అందుకని ఈ 2 రోజుల్లోనూ ఆయన్ని ఆరాధించేటువంటి క్రమం ఎప్పటి నుంచో అలా శాస్త్రీయంగా వస్తుందమ్మా. మీరు ఏది మీ మనసుకు నచ్చితే ఆ రోజు మీరు చేసుకోవచ్చు. ఇవాళ చేసుకోవాలి, ఇవాళ చేసుకోకూడదు, అయ్యో శనివారం చేసుకుంటే ఎక్కువ ఫలితం, మంగళవారం చేసుకుంటే తక్కువ ఫలితం, ఇలా మాత్రం లేదు. ఏ రోజు మీ మనసుకు అనిపించిందో ఆ రోజు చక్కగా చేసుకోండి. ఏ రోజు చేసుకున్నా మీకు కావాల్సింది భగవంతుడి యొక్క అనుగ్రహం. రెండోది మీరు అడిగింది మొన్న ఏదైతే ఖడ్గమాల స్తోత్రం చదవమన్నామో గృహప్రాప్తి కోసం వీలైనంత వరకు అది రోజు చదువుకోండమ్మా. రోజు సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో దీపారాధన చేసి, అంటే మేము ఉద్యోగాలు చేసేవాళ్ళు బయట నుంచి మేము వచ్చేటప్పటికల్లా 6:30, 7 అయిపోతుందండి, 8 అయిపోతుంది, పర్వాలేదా, ఇంటికి వచ్చిన తర్వాత కాస్త వెంటనే బద్దకించకుండా అయ్యో ఇంతసేపు బయటికి వెళ్ళి వచ్చాం కదా అని ఏమాత్రం అలసత్వం అనేటువంటిది శరీరంలోకి రానివ్వకుండా ముందు చక్కగా స్నానం చేశారంటే మీకు ఓపిక వస్తుంది. 1-2 నిమిషాలు దీపం వెలిగించుకుని ఒక 10 నిమిషాలు ఖడ్గమాల స్తోత్రం ఎంతసేపు పడుతుంది అంటే లెక్క పెడితే 8 నిమిషాల్లో అయిపోతుంది. అంటే దీపారాధన ఖడ్గమాల స్తోత్రం మొత్తం కలిపితే 10 నిమిషాలు. ఒక మొత్తం రోజులో మనకి 24 గంటల సమయాన్ని ఇచ్చినటువంటి భగవంతుడి కోసం ప్రదోషకాల సమయంలో కూడా ఒక 10 నిమిషాలు కేటాయించలేకపోవడం అనేటువంటిది నిజంగా మన అలసత్వానికి సంబంధించిన విషయం. అంతే తప్ప కాస్త ఓపిక కనుక తెచ్చుకుంటే, లోపల కోరిక అనేటువంటిది కనుక ప్రబలంగా ఉంటే ఓపిక అదే వస్తుంది. కనుక ఓపిక చేసుకోండి. రోజు సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో దీపారాధన చేయండి. చేసిన వెంటనే ఖడ్గమాల స్తోత్రం ఒకసారి చదువుకోండి. 5 కానీ 8 కానీ మీకు నచ్చినంత స్థాయిలో చక్కగా గింజ ఉన్నటువంటి ఎండు ద్రాక్ష పళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టండి. మీకు ఆ సొంతమైన ఇల్లు కావాలి అనుకునేటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో సిద్ధింపబడుతుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు శ్రీదేవి అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, చెప్పండి. అమ్మ నేను కాశీకి వెళ్ళి 2 రోజులు అయ్యింది. అయితే కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక నేను మామూలుగా ఒక బ్రాహ్మణి పిలిచి స్వయంపాకం, వస్త్రం, దీపం, శాలిగ్రామం చేశాను. అసలు కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి విధానాలు పాటించాలనేది తెలుసుకోవాలనేది. తర్వాత ఇంకొకటి ఉందమ్మా. హలో, చెప్పండి అమ్మా. అదే అంటే నాకు ఒకే ఒక బాబు అండి, చనిపోయాడు. అంటే పిల్లలు పోగొట్టుకున్న మాలాంటి వాళ్ళు అంటే ఎవరికైనా పిలిచి తాంబూలు అలా ఇవ్వడం అది ఇది చాలా మంది అంటారు. కొద్దిగా వాయిస్ పెంచి మాట్లాడండి అమ్మా. అంటే నాకు మా బాబు చనిపోయాడండి, ఒక్కడే బాబు. ఇప్పుడు ఎలాగమ్మా అంటే మాలాంటి పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా పిలిచి తాంబూలు అది ఇవ్వడానికి అంటే కొంతమంది అంటారు కదా పక్కన సంతానం వరకు ఇవ్వాలి అని అడగండి. అంటే మాలాంటి వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి తాంబూలు అది ఇవ్వచ్చా అంటే ఎలా పాటించాలని తెలుసుకోవాలి. మా వాళ్ళు ఎదుటి వాళ్ళు తెలుసుకుంటూ జరగకూడదండి, అందరూ బాగున్నారు. 2 మంచి ప్రశ్నలు అడిగారు. ఒకటి కాశీ సమారాధన అంటారమ్మా. కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత మీరు 1 రోజు వెళ్ళండి, వారం రోజులు వెళ్ళిరండి, నెల రోజులు ఉండిరండి, లేదు ఒక 4 రోజులు కేవలం చూసి రావడానికని వెళ్ళిరండి, కాశీ సమారాధన అంటారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కాశీ క్షేత్రానికి వెళ్ళాక కాశీ గంగని తెచ్చుకోవడం అనేటువంటిది మనకు అలవాటుగా ఉంటుంది.
కనుక అలవాటుగా ఏ కాశీ గంగనైతే మన ఇంట్లో ఏ అశుద్ధాలు, ఏ మైలలు, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఆ కాశీ గంగకి సంబంధించినటువంటి నీళ్ళని కనుక జల్లుకున్నట్లయితే అన్నింటి నుంచి కూడా పరిహారం అనేటువంటిది లభిస్తుంది, శుద్ధత్వం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది శాస్త్రోక్తి. అలా గంగని తీసుకొచ్చుకుని అలాగే కాశీకి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా కాశీ పట్టుబట్ట అని అక్కడ ఒక సిల్క్ బట్ట కొనుక్కొని తెచ్చుకుంటారు. అంటే దాన్ని రోజు తడుపుకోవాల్సిన అవసరం కానీ లేదు, దాన్ని రోజు ఎలా వాడినా సరే దానికి ఉన్నటువంటి పవిత్రత కానీ తగ్గేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఒక నమ్మకం. శాస్త్రీయ వచనాలు ఇవన్నీ కూడా శాస్త్రం చెప్తోంది. అలా తెచ్చుకున్నా లేదు, ధావళి అనేటువంటి దాన్ని ఇంకా ఉతకాల్సిన అవసరం లేకుండా నారతో చేస్తారు, అరటి నారతో చేస్తారు. ఆ ధావళిని కనుక తెచ్చుకున్నట్లయితే ఇలాంటివన్నీ కూడా, అలాగే కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ లేకపోతే చెంబులు కానీ ఇలా ఏదో ఒక రుద్రాక్షమాలలు కానీ శివలింగాలు కానీ ఇలా కాశీ నుంచి వచ్చేటప్పుడు నిజం చెప్పాలంటే శివాలయానికి వెళ్ళినప్పుడు వస్తూ మనం దాదాపుగా ఎటువంటి ప్రసాదాన్ని కూడా ఇంటికి తెచ్చుకునేటువంటి అర్హత మనకి లేదు. చండీశ్వరుడికి మాత్రమే ఉంది. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటారు కానీ వీలైనంత వరకు ప్రసాదం చేతిలో పెడితే అక్కడే తిని రావాలి. ఏదైనా తెచ్చుకుంటున్నాము అంటే వీలైనంత వరకు ఆయన చెవుల్లో చెప్పి రావాలంటారు. అలాగే కాశీక్షేత్రము శివాలయము, అటువంటి ఆలయానికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత వస్తూ మన వెనకాలి గణాలన్నీ కూడా వచ్చేస్తాయి. శివ ప్రమథ గణాలన్నీ కూడా మనతో పాటు వచ్చేస్తాయి అంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం చేసేటువంటి పూజ, కాశీ సమారాధన, ఈ గంగ నీళ్లు కావచ్చు, మనం తెచ్చుకున్న బట్టలు కావచ్చు, ఇంకా మనం తెచ్చుకున్న ప్రసాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా విశ్వేశ్వరుడికి నమస్కరించుకుని నైవేద్యం పెట్టి తీసుకొచ్చిన వస్త్రాలన్నింటినీ కూడా ఒక చోట పెట్టి అక్కడ కాశీ సమారాధన అని చక్కగా అందరితో కూర్చొని కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించినటువంటి నమ్మకచమక రుద్రాలతో కూర్చున్నటువంటి ఏకాదశ రుద్రము కానీ లేకపోతే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కానీ చేసుకుని చక్కగా వాటన్నింటికి కూడా కలస పూజలు చేసి చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కాశీ నుంచి చేసినటువంటి పట్టుబట్లు 10 మందికి బ్రాహ్మలకి పంచిపెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి, అయ్యా మళ్ళీ జీవితంలో ఇటువంటి అవకాశం దొరుకుతుందో లేదో, ఇంత అద్భుతమైనటువంటి యాత్ర చేసుకొచ్చాం, ఈ యాత్రతో మాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కూడా నశించిపోవాలి అనేటువంటి సంకల్పంతో ఈ కాశీ సమారాధన చేస్తారమ్మా. ఆ రోజు వీలైనంత వరకు 10 మందికి భోజనాలు పెట్టుకోవడం, మొత్తం బంధువర్గాన్ని స్నేహితుల్ని కూడా ఇంటికి పిలుచుకోవడం అనేటువంటిది వాళ్ళందరితో కూడా కలుసుకుని ఇలా చేసుకుంటే ఇంకో 10 మందికి కాశీకి వెళ్ళాలనేటువంటి ఆలోచన లోపల సంకల్పపూర్వకంగా రావడం కోసం ఇంత విషయాన్ని చెప్పారు. కనుక కాశీ సమారాధన అలా చేసుకోవాలి. మీరు ఉన్నంతలో బ్రాహ్మడికి అన్ని ఇచ్చుకున్నానన్నారు, మీ ఉపాన శక్తి అంతవరకు అయితే పర్వాలేదు, లేదు ఇంకో 2 బ్రాహ్మణులకి కూడా ఇచ్చుకోండి, నలుగురిని పిలిచే చేసుకోవాలని అయితే రూల్ ఏం లేదు, మీరు చేసుకున్న పద్ధతి బాగుంది. రెండోది మీరు అడిగింది, పిల్లలు మీకు ఒక అబ్బాయి ఉండి వెళ్ళిపోయారు పాపం అని అన్నారు. ఏమీ పర్వాలేదు, ఒకళ్ళకి తాంబూలం ఇవ్వడం వల్ల కేవలం ఇలా పిల్లలు లేని వాళ్ళు, ఉండిపోయిన వాళ్ళు తాంబూలం ఇవ్వడం ద్వారా ఇప్పుడు నాలాంటి దానికి ఏదో దోషం వచ్చేస్తుంది, నాకేదో నష్టం జరుగుతుంది అనుకోవడం నాలో ఉన్నటువంటి వికారం అండి. అంతే తప్ప ఎవరి ప్రారంభ కర్మలు, ఎవరికి ఎంతవరకు మనం రుణం ఉన్నామో ఆ మనుషులు మన జీవితంలో ఉంటూ ఉంటారు. వాళ్ళు కొడుకులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకు చాలా దగ్గరైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనతో ఎంతవరకు వాళ్ళకి రుణం ఉందో ఆ రుణం తీర్చుకుని వెళ్ళిపోతారు. ఆ రుణగ్రస్తమైనటువంటి జీవితానికి మనం చేసుకునేటువంటి నిత్యనైమితిక విషయాలకి కూడా లంకె పెట్టుకుని ఇది అశాస్త్రీయం, ఇలాంటి వాళ్ళు ఇస్తే మనకు కూడా ఏదో కీడు జరుగుతుంది, అసలు ఇలాంటివన్నీ కూడా మూఢనమ్మకాలు. వీలైనంత వరకు సమాజంలో ఇప్పుడు ఇవిడ అడిగిందని కాదండి, వినేవాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రలోభాలకి గురి కాకండి. ఎవ్వరు మనకి తాంబూలం ఇచ్చినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా చక్కని మనస్సుతో కనుక దీవించగలిగితే అవతల వాళ్ళ మనసులో ఉన్నటువంటి క్లేశం ఏదైతే ఉందో, ఆ బాధ అయితే ఉందో దాన్ని తీసేయగలగాలి. తాంబూలం ఇవ్వడం అంటే, పూలు ఇవ్వడం అంటే, ఓ బట్ట పెట్టడం అంటే ఎదుటి వాళ్ళ మంచిని కోరుకోవడం లాంటిది. ఆ మంచి కోరుకుంటూ వాళ్ళు ఇస్తారు, పోనీ నాకు ఎలాగో ఈ జన్మకి లేదు కదా, వచ్చే జన్మకన్నా నాకు మంచి జరగాలని వాళ్ళు తాంబూలం ఇచ్చుకుందాం అనుకుంటారు. తీసుకునే వాళ్ళు లేకపోతే ఇంకా మంచి చెడు అనేటువంటి వాటికి ఇంకా ఒక నిర్ధారితమైనటువంటి స్థితి అనేటువంటిది ఇంకా ఉండకుండా అయిపోతుంది. కనుక ప్రతి వాళ్ళు కూడా సహృదయతతో ఆలోచించాలి. ఎక్కడ కూడా ఇవి మూఢనమ్మకాలంటే ఎంత చదువుకున్నా ఈ అవిద్యా లక్షణాలు పోవట్ల, సాంఘికంగా బాగా ఎదుగుతున్నాం కానీ సామాజిక పరమైనటువంటి ఇటువంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం సమాజంలో మనందరం కూడా. కనుక అందరూ ఆలోచించండి, ఎట్టి దోషము లేదు, చక్కగా తీసుకోవచ్చు. ఇంక్లూడింగ్ పూర్వసువాసినులు కూడా అమ్మవారికి నవరాత్రులు చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చుకుందామంటే అయ్యో ఈవిడిస్తోంది మనం తీసుకోకూడదు, చాలా తప్పండి, చక్కగా తీసుకోవచ్చు. తీసుకోవడానికి ఎటువంటి దోషము లేదు, అది గ్రహించండి, అందరూ గ్రహించండి. వైదిక ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఎవరిని చిన్నతనం చేయాల, కొన్ని విషయాలకి ఒక 2-3 తర్వాత రమ్మని చెప్పింది, అంతే తప్ప మొదటి తాంబూలం వద్దని చెప్పింది, అంతవరకే తప్ప. అది ఎవరికి వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయని చెప్పింది, అంతే తప్ప వాళ్ళ వల్ల ఎవరికి సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇలాంటి వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుంటేనే అసలు మనం ధర్మాన్ని పాటిస్తున్నట్లు లెక్క, మనం పూజలు చేస్తున్నట్లు లెక్క, మనకు అమ్మవారి తత్వం తెలిసినట్లు లెక్క. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో
హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు విజయలక్ష్మి అండి, అమరావతి నుంచి కాల్ చేస్తాను. మీ ధర్మ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మగారికి. మా పాపకి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకోమంటారా? గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని అడుగుతున్నారు. అమ్మ ఒక విషయం చూడండి అమ్మా, అమ్మవారికి సంబంధించినంత వరకు మీరు ఏ విషయాన్ని తీసుకున్నా మనం ఒక ఉద్యోగం సంపాదన కోసమో లేకపోతే ధన ఆర్జనం అంటే డబ్బు సంపాదించడం కోసం వ్యాపారం లాంటివి చేయాలంటేనో, ఒక నిర్ణీతమైనటువంటి స్థాయి జీవితంలో రావాలి పొందాలంటేనో, లేదు మన వల్ల ఒక 10 మంది పోషింపబడేటువంటి ఒక కంపెనీ మంచి ఉద్ధరణ పొందాలంటేనో, ఇవన్నీ కూడా చాలా మంది వింటూ ఉంటారు కనుక ఒకదానికి సంబంధించి ఇంకో 4 రకాలు కూడా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నిత్యము ఉద్యోగం కోసమైనా, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేదా ఒక కంపెనీ నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తున్న వాళ్ళు, ఆ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి కోరుకున్నటువంటి వాళ్ళు, ఆ కంపెనీ ఉద్ధరణ మంచి స్థాయికి రావాలని కోరుకునేటువంటి వాళ్ళైనా, దాంతోపాటుగా మనం మంచి సెటిల్మెంట్ కోరుకునే వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా నిత్యము అనుకోవాల్సినటువంటి నామం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి నామాన్ని, శ్రీ రాజమాతంగ్యై నమః. ఇంకా ఎన్నిసార్లు అనుకుంటాము, ఇంకా దీనికి ఏమైనా లెక్క ఉందా, కూర్చుని అనుకోవాలా, సంబంధం లేదండి. ఒక చోట కూర్చుని చేసేది కాదు. మీరు ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, టీవీ చూస్తున్నా సరే లోపల ఈ నామం జరుగుతూ ఉంటే కనుక అది నిరంతరము జరిగి 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 ఒక సరైనటువంటి స్థాయిలో అదంతా కూడా లోపల వర్కౌట్ అయ్యి చక్కగా పిల్లలు జీవితంలో మంచి స్థాయిలో సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు చక్కగా కనపడతాయి. ఆ పని చేస్తూ ఉండండి. శ్రీ రాజమాతంగి నమః. అన్ని అవకాశాలు, అన్ని అవసరాలు, ఇంకా అందిపుచ్చుకోవడానికి కావాల్సినటువంటి సకల విషయాలు కూడా వాటంతటా అవిగా మనల్ని చేరుతాయి. చేరి మనం దానిలో ఒక వృద్ధి పొందేటువంటి అవకాశం అనేటువంటిది అమ్మవారి అనుగ్రహంతో ఈ నామాన్ని చదివేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహింపబడుతుంది. తప్పనిసరిగా చదువుకోండి. శ్రీ రాజమాతంగి నమః. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మరి లలితా సహస్రనామాన్ని చదవటం వల్ల ఏ సమస్యల నుంచి విముక్తి కలుగుతుందంటారు? లలితా సహస్రనామాలు చదవడం వల్ల ఏ సమస్యల నుంచి అంటే అసలు సమస్యలు లేనటువంటి స్థాయికి జీవుడు వెదిగిపోతాడు. ఏ సమస్యలు లేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. ఏ సమస్యలు లేనంత స్థితికి లలితా సహస్రనామ పారాయణ అనేటువంటిది జీవుని తీసుకువెళ్ళాలి అంటే, ఆ సమస్యలు ఉండనటువంటి స్థితి పొందాలి అంటే ముందు ఉన్న సమస్యలు వెళ్ళిపోవాలి. ఆ ఉన్న సమస్యలు ఈ రోజుల్లో అందరూ బాధపడుతున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే శారీరకమైనటువంటి రుగ్మతలు. ఆ శారీరకమైనటువంటి రుగ్మతలు ఎలాంటివి అంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, శరీరంలో వాతం పేరుకుపోయి దాంతోపాటు వచ్చేటువంటి ఇబ్బందులు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత పడుకుని లేచిన తర్వాత భుజాలు పట్టేయడం, వెన్నకాల వెన్నుపూస పట్టేయడం, నడు నొప్పి రావడం, పిక్కలు నొప్పి పెట్టడం, అందరూ చాలా కష్టపడుతున్నారు ఈ రోజులు. ఆడ మగ అందరూ కూడా విశేషమైనటువంటి శారీరక శ్రమ, దాంతోపాటుగా మానసికమైనటువంటి టెన్షన్స్, ఎంత చేసినా తగిన ఆదాయం రాక దానివల్ల కలిగేటువంటి డిప్రెషన్ వల్ల సగం నొప్పులు. ఇవన్నీ మనం అనుకుంటాం, ఎంత బాధపడతామో లోపల కొన్ని బాధలు చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటాయి. ఆ బాధల వల్ల కూడా శరీరం కుంచుకుపోతూ ఉంటుంది. సో దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఉంటాయి. లలితా సహస్రనామాన్ని కనుక చదివితే అందులో లలితా సహస్రనామంలో శ్రీమాత దగ్గర నుంచి మొదలెట్టిన తర్వాత ఆబాల గోపపీత సర్వానుల్లంఘ్య శాసన దాకా చివరి నామం దాకా ఎన్ని నామాలు అయితే ఉన్నాయో అన్ని నామాలు విశేషమైనటువంటి మంత్రాలే. కానీ ఇటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అనేటువంటి నామాలతో కూడుకుని ఈ 4 లైన్స్ ఉంటాయి. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్య సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. ఈ మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా ఉండేటువంటి చక్రాల గురించినటువంటి వర్ణన చెప్తూ 2 రకాల మంత్రాలు ఉంటాయి. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్య సంస్థిత. ఈ 2 కూడా నిత్యము లలితా సహస్రనామం చదివే వాళ్ళకి ఈ 2 నామాల యొక్క విశేషము తెలుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా రోగ శమనం, శరీరంలో ఉన్నటువంటి కండరాల బాధలు కానీ, ఎముకల బాధలు కానీ, రక్తానికి మజ్జకి అంటే సప్తధాతువుల గురించినటువంటి ఇబ్బందులు ఏవి ఉన్నా సరే ఈ నామాల్ని గనక సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత అనేటువంటి ఒక నామంతో అనుసంధానం చేసుకుని, అంటే ఎలా అంటే సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత, మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతర్నిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణ్యై నమో నమః. అలాగే ఇంకో నామాలు కూడా ఈ 4 లైన్స్ని కూడా సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అనేటువంటి నామంతో అనుసంధానం చేసుకుని రోజుకి 108 సార్ల నుంచి మీకు ఎన్నిసార్లు ఓపిక ఉంటే అన్నిసార్లు చదువుకుంటే నిజం తప్పకుండా. ఇందాక కార్యక్రమానికి మొదలే మనం చెప్పుకున్నాం, మంగళవారము అనేటువంటిది
దేంతో మొదలవుతుంది? ఆ మంగళవారం అనేటువంటి నామం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యోదయ కాలంలో ఉండేటువంటి హోరా నియమాలను అనుసరించి ఆయా పేర్లు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైనా సరే రాసులలో కానీ గ్రహాల్లో కానీ నక్షత్రాల్లో కానీ కాస్త ఇబ్బంది పెట్టేటువంటి గ్రహ నక్షత్రాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి కుజగ్రహము, దాంతోపాటుగా రాహుగ్రహము, ఈ రెండు కూడా మనుషుల్ని కాస్త ఇబ్బందుల పాలు చేస్తాయి. అంటే అవి చెడ్డవి అని కాదు, ఆ గ్రహాలు చెడ్డ గ్రహాలని కాదు, నక్షత్రాలని కాదు. ఒకటే ఏంటంటే మనం చేసేటువంటి పనులు ఏవైతే నిన్నటి రోజున చేశామో, లేదా ఒక గంట క్రితం ఏ అన్నం అయితే వండుకున్నామో ఆ అన్నాన్ని సవ్యంగా చక్కగా మనస్సు పెట్టి కనుక వండలేదనుకోండి అన్నం పాడవుతుంది, మాడుతుంది, లేదు సరిగా వండదు నీళ్లు సరిగా చూసుకోకపోతే. ఒక గంట తర్వాత ఆ ఫలాన్ని మనం అనుభవించాలంటే తీరా కంచంలో పెట్టుకున్న తర్వాత అయ్యో వాళ్ళ అన్నం సరిగా ఉడకలేదు అని అనుకున్నాం అనుకోండి, ఆ తప్పు ఎవరిది? అయ్యో మనం ఈ టైంలో అనవసరంగా పెట్టుకున్నాం, ఇంకో గంట ఆగి పెట్టుకుంటే బాగుండేది అనుకుంటే అన్నం ఏమన్నా బాగా వస్తుందా? రాదు. అలా ఇలాంటి అవిద్య లక్షణాలు ఎలా ఉంటాయంటే నిన్నటి రోజున మనం ఏదైతే ప్రారంభ కర్మలుగా చేసి ఉన్నామో అవన్నీ కూడా అనుభవించేటువంటి యోగ్యతని మనకు అనుగ్రహించే నక్షత్రాలు, గ్రహాలు ఈ రెండు, రాహు కుజ గ్రహాలు. కనుక ఇవి కలిగినప్పుడు మనిషి ఆటోమేటిక్గా కాస్త చింతకి లోనవుతాడు. ఆ చింత ఎవరు తెచ్చుకుందంటే ఎవరికి వాడు తెచ్చుకుందే, ఎవడు వాడు చేసింది వాడు అనుభవించేటువంటి యోగ్యతను కలుగజేస్తాడు. ఆ ఎవడికి వాడు చేసుకున్న దాన్ని కూడా కాస్త నమస్కరించుకుంటే అనుగ్రహాన్ని అమితంగా ఇచ్చేటువంటి వాడు శివస్వరూపుడు, స్వయం శివస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి. కనుక మనకు వచ్చేటువంటి ఆపదలన్నింటినీ కూడా తొలగించగల సామర్థ్యం కలిగినటువంటి వాడు స్వయం రామభక్తుడు. కనుక అటువంటి ఆయన్ని కనుక శనివారాల్లో మీకు ఏది నచ్చిందో, ఏది ఎక్కువ నమ్మకంగా అనిపిస్తుందో ఆ రోజు కనుక పట్టుకున్నట్లయితే ఈ గ్రహ నక్షత్రాల దోషాలు అనేటువంటివి మన దాకా రాకుండా మనం అనుభవించవలసినటువంటి ప్రారంభ కర్మల్ని కూడా ఆయన కాస్త స్థాయిని తగ్గించి తన భక్తుల కోసం ఇచ్చేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటి వాడు కనుక, కరుణామూర్తి కనుక. అందుకని ఈ 2 రోజుల్లోనూ ఆయన్ని ఆరాధించేటువంటి క్రమం ఎప్పటి నుంచో అలా శాస్త్రీయంగా వస్తుందమ్మా. మీరు ఏది మీ మనసుకు నచ్చితే ఆ రోజు మీరు చేసుకోవచ్చు. ఇవాళ చేసుకోవాలి, ఇవాళ చేసుకోకూడదు, అయ్యో శనివారం చేసుకుంటే ఎక్కువ ఫలితం, మంగళవారం చేసుకుంటే తక్కువ ఫలితం, ఇలా మాత్రం లేదు. ఏ రోజు మీ మనసుకు అనిపించిందో ఆ రోజు చక్కగా చేసుకోండి. ఏ రోజు చేసుకున్నా మీకు కావాల్సింది భగవంతుడి యొక్క అనుగ్రహం. రెండోది మీరు అడిగింది మొన్న ఏదైతే ఖడ్గమాల స్తోత్రం చదవమన్నామో గృహప్రాప్తి కోసం వీలైనంత వరకు అది రోజు చదువుకోండమ్మా. రోజు సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో దీపారాధన చేసి, అంటే మేము ఉద్యోగాలు చేసేవాళ్ళు బయట నుంచి మేము వచ్చేటప్పటికల్లా 6:30, 7 అయిపోతుందండి, 8 అయిపోతుంది, పర్వాలేదా, ఇంటికి వచ్చిన తర్వాత కాస్త వెంటనే బద్దకించకుండా అయ్యో ఇంతసేపు బయటికి వెళ్ళి వచ్చాం కదా అని ఏమాత్రం అలసత్వం అనేటువంటిది శరీరంలోకి రానివ్వకుండా ముందు చక్కగా స్నానం చేశారంటే మీకు ఓపిక వస్తుంది. 1-2 నిమిషాలు దీపం వెలిగించుకుని ఒక 10 నిమిషాలు ఖడ్గమాల స్తోత్రం ఎంతసేపు పడుతుంది అంటే లెక్క పెడితే 8 నిమిషాల్లో అయిపోతుంది. అంటే దీపారాధన ఖడ్గమాల స్తోత్రం మొత్తం కలిపితే 10 నిమిషాలు. ఒక మొత్తం రోజులో మనకి 24 గంటల సమయాన్ని ఇచ్చినటువంటి భగవంతుడి కోసం ప్రదోషకాల సమయంలో కూడా ఒక 10 నిమిషాలు కేటాయించలేకపోవడం అనేటువంటిది నిజంగా మన అలసత్వానికి సంబంధించిన విషయం. అంతే తప్ప కాస్త ఓపిక కనుక తెచ్చుకుంటే, లోపల కోరిక అనేటువంటిది కనుక ప్రబలంగా ఉంటే ఓపిక అదే వస్తుంది. కనుక ఓపిక చేసుకోండి. రోజు సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో దీపారాధన చేయండి. చేసిన వెంటనే ఖడ్గమాల స్తోత్రం ఒకసారి చదువుకోండి. 5 కానీ 8 కానీ మీకు నచ్చినంత స్థాయిలో చక్కగా గింజ ఉన్నటువంటి ఎండు ద్రాక్ష పళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టండి. మీకు ఆ సొంతమైన ఇల్లు కావాలి అనుకునేటువంటి కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో సిద్ధింపబడుతుంది. మరో కొల లైన్లో ఉన్నారమ్మా. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు శ్రీదేవి అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, చెప్పండి. అమ్మ మేము కాశీకి వెళ్ళి 2 రోజులు అయ్యింది. అయితే కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక నేను మామూలుగా ఒక బ్రాహ్మణి పిలిచి స్వయంపాకం, వస్త్రం, దీపం, శాలిగ్రామం చేశాను. అసలు కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఎలాంటి విధానాలు పాటించాలనేది తెలుసుకోవాలండి. తర్వాత ఇంకొకటి ఉందమ్మా. హలో, చెప్పండి అమ్మా. అదే అంటే నాకు ఒకే ఒక బాబు అండి, చనిపోయాడు. అంటే పిల్లలు పోగొట్టుకున్న మాలాంటి వాళ్ళు అంటే ఎవరికైనా పిలిచి తాంబూలు అలా ఇవ్వడం అది ఇంకా చాలా మంది అంటారు. కొద్దిగా వాయిస్ పెంచి మాట్లాడండి అమ్మా. అంటే నాకు మా బాబు చనిపోయాడండి, ఒక్కడే బాబు. ఇప్పుడు ఎలాగమ్మా అంటే మాలాంటి పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా పిలిచి తాంబూలు అది ఇవ్వడానికి అంటే కొంతమంది అంటారు కదా పక్కన సంతానం వరకు ఇవ్వాలి అని అడగండి. అంటే మాలాంటి వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు తాంబూలు అది ఇవ్వచ్చా అంటే ఎలా పాటించాలని తెలుసుకోవాలి. మా వాళ్ళు ఎదుటి వాళ్ళు తెలిసి జరగకూడదండి, అందరూ బాగున్నారు.
రెండు మంచి ప్రశ్నలు అడిగారు. ఒకటి కాశీ సమారాధన అంటారమ్మా. కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత మీరు ఒక రోజు వెళ్ళండి, వారం రోజులు వెళ్ళండి, నెల రోజులు ఉండిరండి, లేదు ఒక 4 రోజులు కేవలం చూసి రావడానికని వెళ్ళిరండి, కాశీ సమారాధన అంటారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కాశీ క్షేత్రానికి వెళ్ళాక కాశీ గంగని తెచ్చుకోవడం అనేటువంటిది మనకు అలవాటుగా ఉంటుంది. కనుక అలవాటుగా ఏ కాశీ గంగనైతే మన ఇంట్లో ఏ అశుద్ధాలు, ఏ మైలలు, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా ఆ కాశీ గంగకి సంబంధించినటువంటి నీళ్ళని కనుక జల్లుకున్నట్లయితే అన్నింటి నుంచి కూడా పరిహారం అనేటువంటిది లభిస్తుంది, శుద్ధత్వం అనేటువంటిది లభిస్తుంది అనేటువంటిది శాస్త్రోక్తి. అలా గంగని తీసుకొచ్చుకుని, అలాగే కాశీకి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా కాశీ పట్టుబట్ట అని అక్కడ ఒక సిల్క్ బట్ట కొనుక్కొని తెచ్చుకుంటారు. అంటే దాన్ని రోజు తడుపుకోవాల్సిన అవసరం కానీ లేదు, దాన్ని రోజు ఎలా వాడినా సరే దానికి ఉన్నటువంటి పవిత్రత కానీ తగ్గేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఒక నమ్మకం. శాస్త్రీయ వచనాలు ఇవన్నీ కూడా శాస్త్రం చెప్తోంది. అలా తెచ్చుకున్నా, లేదు ధావళి అనేటువంటి దాన్ని ఇంకా ఉతకాల్సిన అవసరం లేకుండా నారతో చేస్తారు, అరటి నారతో చేస్తారు. ఆ ధావళిని కనుక తెచ్చుకున్నట్లయితే ఇలాంటివన్నీ కూడా, అలాగే కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ లేకపోతే చెంబులు కానీ ఇలా ఏదో ఒక రుద్రాక్షమాలలు కానీ శివలింగాలు కానీ ఇలా కాశీ నుంచి వచ్చేటప్పుడు నిజం చెప్పాలంటే శివాలయానికి వెళ్ళినప్పుడు వస్తూ మనం దాదాపుగా ఎటువంటి ప్రసాదాన్ని కూడా ఇంటికి తెచ్చుకునేటువంటి అర్హత మనకి లేదు. చండీశ్వరుడికి మాత్రమే ఉంది. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటారు కానీ వీలైనంత వరకు ప్రసాదం చేతిలో పెడితే అక్కడే తిని రావాలి, ఏదైనా తెచ్చుకుంటున్నాము అంటే వీలైనంత వరకు ఆయన చెవులో చెప్పి రావాలంటారు. అలాగే కాశీక్షేత్రము శివాలయము, అటువంటి ఆలయానికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత వస్తూ మన వెనకాలి గణాలన్నీ కూడా వచ్చేస్తాయి, శివ ప్రమథ గణాలన్నీ కూడా మనతో పాటు వచ్చేస్తాయి అంటారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మనం చేసేటువంటి పూజ, కాశీ సమారాధన, ఈ గంగ నీళ్లు కావచ్చు, మనం తెచ్చుకున్న బట్టలు కావచ్చు, ఇంకా మనం తెచ్చుకున్న ప్రసాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా విశ్వేశ్వరుడికి నమస్కరించుకుని నైవేద్యం పెట్టి తీసుకొచ్చిన వస్త్రాలన్నింటినీ కూడా ఒక చోట పెట్టి అక్కడ కాశీ సమారాధన అని చక్కగా అందరితో కూర్చొని కాశీ విశ్వేశ్వరుడికి సంబంధించినటువంటి నమ్మకచమక రుద్రాలతో కూర్చున్నటువంటి ఏకాదశ రుద్రము కానీ లేకపోతే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కానీ చేసుకుని చక్కగా వాటన్నింటికి కూడా కలస పూజలు చేసి చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కాశీ నుంచి చేసినటువంటి పట్టుబట్లు 10 మందికి బ్రాహ్మలకి పంచిపెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి, అయ్యా మళ్ళీ జీవితంలో ఎటువంటి అవకాశం దొరుకుతుందో లేదో ఇంత అద్భుతమైనటువంటి యాత్ర చేసుకొచ్చాం, ఈ యాత్రతో మాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు కూడా నశించిపోవాలి అనేటువంటి సంకల్పంతో ఈ కాశీ సమారాధన చేస్తారమ్మా. ఆ రోజు వీలైనంత వరకు 10 మందికి భోజనాలు పెట్టుకోవడం, మొత్తం బంధువర్గాన్ని స్నేహితుల్ని కూడా ఇంటికి పిలుచుకోవడం అనేటువంటిది వాళ్ళందరితో కూడా కలుసుకుని ఇలా చేసుకుంటే ఇంకో 10 మందికి కాశీకి వెళ్ళాలనేటువంటి ఆలోచన లోపల సంకల్పపూర్వకంగా రావడం కోసం ఇంత విషయాన్ని చెప్పారు. కనుక కాశీ సమారాధన అలా చేసుకోవాలి. మీరు ఉన్నంతలో బ్రాహ్మడికి అన్ని ఇచ్చుకున్నానన్నారు, మీ ఉపాన శక్తి అంతవరకు అయితే పర్వాలేదు, లేదు ఇంకో 2 బ్రాహ్మణులకు కూడా ఇచ్చుకోండి, నలుగురిని పిలిచే చేసుకోవాలని అయితే రూల్ ఏం లేదు, మీరు చేసుకున్న పద్ధతి బాగుంది. రెండవది మీరు అడిగింది, పిల్లలు మీకు ఒక అబ్బాయి ఉండి వెళ్ళిపోయారు పాపం అని అన్నారు. ఏమీ పర్వాలేదు, ఒకళ్ళకి తాంబూలం ఇవ్వడం వల్ల కేవలం ఇలా పిల్లలు లేని వాళ్ళు, ఉండిపోయిన వాళ్ళు తాంబూలం ఇవ్వడం ద్వారా ఇప్పుడు నాలాంటి దానికి ఏదో దోషం వచ్చేస్తుంది, నాకేదో నష్టం జరుగుతుంది అని కూడా నాలో ఉన్నటువంటి వికారం అండి. అంతే తప్ప ఎవరి ప్రారంభ కర్మలు, ఎవరికి ఎంతవరకు మనం రుణం ఉన్నామో ఆ మనుషులు మన జీవితంలో ఉంటూ ఉంటారు. వాళ్ళు కొడుకులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకు చాలా దగ్గరైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనతో ఎంతవరకు వాళ్ళకి రుణం ఉందో ఆ రుణం తీర్చుకుని వెళ్ళిపోతారు. ఆ రుణగ్రస్తమైనటువంటి జీవితానికి మనం చేసుకునేటువంటి నిత్యనైమితిక విషయాలకి కూడా లంకె పెట్టుకుని ఇది అశాస్త్రీయం, ఇలాంటి వాళ్ళు ఇస్తే మనకు కూడా ఏదో కీడు జరుగుతుంది, అసలు ఇలాంటివన్నీ కూడా మూఢనమ్మకాలు. వీలైనంత వరకు సమాజంలో ఇప్పుడు ఇవి అడిగిందని కాదండి, వినేవాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రలోభాలకి గురి కాకండి. ఎవ్వరు మనకి తాంబూలం ఇచ్చినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా చక్కని మనస్సుతో కనుక దీవించగలిగితే అవతల వాళ్ళ మనసులో ఉన్నటువంటి క్లేశం ఏదైతే ఉందో, ఆ బాధ అయితే ఉందో దాన్ని తీసేయగలగాలి. తాంబూలం ఇవ్వడం అంటే, పూలు ఇవ్వడం అంటే, ఓ బట్ట పెట్టడం అంటే ఎదుటి వాళ్ళ మంచిని కోరుకోవడం లాంటిది. ఆ మంచి కోరుకుంటూ వాళ్ళు ఇస్తారు, పోనీ నాకు ఎలాగో ఈ జన్మకి లేదు కదా, వచ్చే జన్మకన్నా నాకు మంచి జరగాలని వాళ్ళు తాంబూలం ఇచ్చుకుందాం అనుకుంటారు. తీసుకునే వాళ్ళు లేకపోతే ఇంకా మంచి చెడు అనేటువంటి వాటికి ఇంకా ఒక నిర్ధారితమైనటువంటి స్థితి అనేటువంటిది ఇంకా ఉండకుండా అయిపోతుంది. కనుక ప్రతి వాళ్ళు కూడా సహృదయతతో ఆలోచించాలి. ఎక్కడ కూడా ఇవి మూఢనమ్మకాలు అంటే ఎంత చదువుకున్నా ఈ అవిద్యా లక్షణాలు పోవట్ల, సాంఘికంగా బాగా ఎదుగుతున్నాం కానీ సామాజిక పరమైనటువంటి ఇటువంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం సమాజంలో మనందరం కూడా. కనుక అందరూ ఆలోచించండి, ఎట్టి దోషము లేదు, చక్కగా తీసుకోవచ్చు. ఇంక్లూడింగ్ పూర్వసువాసినులు కూడా అమ్మవారికి నవరాత్రులు చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఎవరికైనా ఒక ముత్తైదుకి తాంబూలం ఇచ్చుకుందామంటే అయ్యో ఈవిడిస్తోంది మనం తీసుకోకూడదు, చాలా తప్పండి. చక్కగా తీసుకోవచ్చు, తీసుకోవడానికి ఎటువంటి దోషము లేదు. అది గ్రహించండి, అందరూ గ్రహించండి. వైదిక ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఎవరిని చిన్నతనం చేయాల,
కొన్ని విషయాలకి ఒక 2-3 తర్వాత రమ్మని చెప్పింది, అంతే తప్ప మొదటి తాంబూలం వద్దని చెప్పింది అంతవరకే తప్ప. అది ఎవరికి వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయని చెప్పింది, అంతే తప్ప వాళ్ళ వల్ల ఎవరికి సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇలాంటి వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుంటేనే అసలు మనం ధర్మాన్ని పాటిస్తున్నట్లు లెక్క, మనం పూజలు చేస్తున్నట్లు లెక్క, మనకు అమ్మవారి తత్వం తెలిసినట్లు లెక్క. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నా పేరు విజయలక్ష్మి అండి, అమరావతి నుంచి కాల్ చేస్తాను. మీ ధర్మ సందేహం ఏంటో తెలియచేయండి అమ్మగారికి. మా పాపకి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎలాంటి రెమెడీస్ చేసుకోమంటారా? గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని అడుగుతున్నారు. అమ్మ ఒక విషయం చూడండమ్మా, అమ్మవారికి సంబంధించినంత వరకు మీరు ఏ విషయాన్ని తీసుకున్నా మనం ఒక ఉద్యోగం సంపాదన కోసమో లేకపోతే ధన ఆర్జనం అంటే డబ్బు సంపాదించడం కోసం వ్యాపారం లాంటివి చేయాలంటేనో, ఒక నిర్ణీతమైనటువంటి స్థాయి జీవితంలో రావాలి పొందాలంటేనో, లేదు మన వల్ల ఒక 10 మంది పోషింపబడేటువంటి ఒక కంపెనీ మంచి ఉద్ధరణ పొందాలంటేనో, ఇవన్నీ కూడా చాలా మంది వింటూ ఉంటారు కనుక ఒకదానికి సంబంధించి ఇంకో 4 రకాలు కూడా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా నిత్యము ఉద్యోగం కోసమైనా, అది గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేదా ఒక కంపెనీ నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తున్న వాళ్ళు, ఆ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి కోరుకున్నటువంటి వాళ్ళు, ఆ కంపెనీ ఉద్ధరణ మంచి స్థాయికి రావాలని కోరుకునేటువంటి వాళ్ళైనా, దాంతోపాటుగా మనం మంచి సెటిల్మెంట్ కోరుకునే వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా నిత్యము అనుకోవాల్సినటువంటి నామం శ్రీ రాజమాతంగ్యై నమః అనేటువంటి నామాన్ని, శ్రీ రాజమాతంగ్యై నమః. ఇంకా ఎన్నిసార్లు అనుకుంటాము, ఇంకా దీనికి ఏమైనా లెక్క ఉందా, కూర్చుని అనుకోవాలా, సంబంధం లేదండి. ఒక చోట కూర్చుని చేసేది కాదు. మీరు ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఏం ఆలోచిస్తున్నా, టీవీ చూస్తున్నా సరే లోపల ఈ నామం జరుగుతూ ఉంటే కనుక అది నిరంతరము జరిగి ఒక సరైనటువంటి స్థాయిలో అదంతా కూడా లోపల వర్కౌట్ అయ్యి చక్కగా పిల్లలు జీవితంలో మంచి స్థాయిలో సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు చక్కగా కనపడతాయి. ఆ పని చేస్తూ ఉండండి. శ్రీ రాజమాతంగి నమః. అన్ని అవకాశాలు, అన్ని అవసరాలు, ఇంకా అందిపుచ్చుకోవడానికి కావాల్సినటువంటి సకల విషయాలు కూడా వాటంతటా అవిగా మనల్ని చేరి మనం దానిలో ఒక వృద్ధి పొందేటువంటి అవకాశం అనేటువంటిది అమ్మవారి అనుగ్రహంతో ఈ నామాన్ని చదివేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహింపబడుతుంది. తప్పనిసరిగా చదువుకోండి. శ్రీ రాజమాతంగి నమః. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మరి లలితా సహస్రనామాన్ని చదవటం వల్ల ఏ సమస్యల నుంచి విముక్తి కలుగుతుందంటారు? లలితా సహస్రనామాలు చదవడం వల్ల ఏ సమస్యల నుంచి అంటే అసలు సమస్యలు లేనటువంటి స్థాయికి జీవుడు వెదిగిపోతాడు. ఏ సమస్యలు లేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. ఏ సమస్యలు లేనంత స్థితికి లలితా సహస్రనామ పారాయణ అనేటువంటిది జీవుని తీసుకువెళ్ళాలి అంటే, సమస్యలు ఉండనటువంటి స్థితి పొందాలి అంటే ముందు ఉన్న సమస్యలు వెళ్ళిపోవాలి. ఆ ఉన్న సమస్యలు ఈ రోజుల్లో అందరూ బాధపడుతున్నటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే శారీరకమైనటువంటి రుగ్మతలు. ఆ శారీరకమైనటువంటి రుగ్మతలు ఎలాంటివి అంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, శరీరంలో వాతం పేరుకుపోయి దాంతోపాటు వచ్చేటువంటి ఇబ్బందులు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత పడుకుని లేచిన తర్వాత భుజాలు పట్టేయడం, వెన్నకాల వెన్నుపూస పట్టేయడం, నడుము నొప్పి రావడం, పిక్కలు నొప్పి పెట్టడం, అందరూ చాలా కష్టపడుతున్నారు ఈ రోజులు. ఆడ మగ అందరూ కూడా విశేషమైనటువంటి శారీరక శ్రమ, దాంతోపాటుగా మానసికమైనటువంటి టెన్షన్స్, ఎంత చేసినా తగిన ఆదాయం రాక దానివల్ల కలిగేటువంటి డిప్రెషన్ వల్ల సగం నొప్పులు. ఇవన్నీ మనం అనుకుంటాం ఎంత బాధపడతామో, లోపల కొన్ని బాధలు చెప్పుకోలేనటువంటి బాధలు ఉంటాయి. ఆ బాధల వల్ల కూడా శరీరం కుంచుకుపోతూ ఉంటుంది. సో దానివల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఉంటాయి. లలితా సహస్రనామాన్ని కనుక చదివితే అందులో లలితా సహస్రనామంలో శ్రీమాత దగ్గర నుంచి మొదలెట్టిన తర్వాత ఆబాల గోపపీత సర్వానుల్లంఘ్య శాసన దాకా చివరి నామం దాకా ఎన్ని నామాలు అయితే ఉన్నాయో అన్ని నామాలు విశేషమైనటువంటి మంత్రాలే. కానీ ఇటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అనేటువంటి నామాలతో కూడుకుని ఈ 4 లైన్స్ ఉంటాయి. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాసి సంస్థ అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. ఈ మూలాధార చక్రం నుంచి సహస్రారం దాకా ఉండేటువంటి చక్రాల గురించినటువంటి వర్ణన చెప్తూ 2 రకాల మంత్రాలు ఉంటాయి. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాసి సంస్థ. ఈ 2 కూడా నిత్యము లలితా సహస్రనామం చదివే వాళ్ళకి ఈ 2 నామాల యొక్క విశేషము తెలుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా రోగ శమనం,
శరీరంలో ఉన్నటువంటి కండరాల బాధలు కానీ, ఎముకల బాధలు కానీ, రక్తానికి మజ్జకి అంటే సప్తధాతువుల గురించినటువంటి ఇబ్బందులు ఏవి ఉన్నా సరే ఈ నామాల్ని గనక సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత అనేటువంటి ఒక నామంతో అనుసంధానం చేసుకుని, అంటే ఎలా అంటే సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత, మూలాధారేక్నలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపురాంతర్యుత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణ్యై నమో నమః. అలాగే ఇంకో నామాలు కూడా ఈ 4 లైన్స్ని కూడా సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత అనేటువంటి నామంతో అనుసంధానం చేసుకుని రోజుకి 108 సార్ల నుంచి మీకు ఎన్నిసార్లు ఓపిక ఉంటే అన్నిసార్లు చదువుకుంటే నిజం అవుతాడు. కనుక తెలియక కాదు, చెప్పేటువంటి వారు సరిగా లేక అనవసరమైనటువంటి యాతనలు తిప్పలు పడుతూ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ జాతకాలని పరిగెడుతూ ఇలా జరిగిపోతున్నాం. కానీ ఉన్న చోట కూర్చుని ప్రశాంతంగా రూపాయి ఖర్చు లేకుండా మనస్సుని బుద్ధిని జాగ్రత్తగా అమ్మవారి పాదాల దగ్గర లగ్నం చేసి ఉన్నటువంటి బుద్ధిని మనస్సుని కూడా అమ్మవారి నామం మీద కేంద్రీకరించి చిత్తశుద్ధితో కనుక ఈ నామాలు చదువుకున్నట్లయితే ఎవరి జాతకాలు వాళ్ళు బాగు చేసుకోవాలి. ఎవ్వరూ మన కోసం ఏమీ చేయరని గుర్తుపెట్టుకోండి. జాతకాలు, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా పరమేశ్వరి అనేటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క స్వరూపాలే. ఆవిడ్ని పట్టుకున్నామా జీవితం బాగుంటుంది. ఎలా పట్టుకోవాలో తెలియాలి. అన్నీ పట్టుకున్న తర్వాత చివరికి ఆవిడకి రుణగ్రస్తులమే, అంటే ఆవిడలా మనం మారిపోవాలి. అంతే తప్ప ఇంకా కోరికల కోసం లలితా సహస్రనామం అనుకోకూడదు. లలితా సహస్రనామం అనేటువంటి అత్యున్నతమైనటువంటి అతి ఉత్తమమైనటువంటి సహస్రనామాన్ని చదువుతున్నాం, మంత్రాలు చదువుతున్నాము అంటే ముందు లౌకికమైన కోరికలు తీరాలి, చివరికి పారమార్థికమైనటువంటి ఉన్నతి అమ్మ పాదాల దగ్గరికి చేరాలనేటువంటి సంకల్పం ప్రతి వాళ్ళ మనసులో జనించాలి. కనుక ప్రయత్నించండి. మన కష్టాలు తొలగుతూ ఉంటే నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఆ కష్టాలు తొలగడం కోసం ఈ నామాలన్నీ కూడా వివరణ చేయడం అనేటువంటి జరిగింది. కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో, నమస్తే మేడం. నమస్తే అండి మురళి గారు. మేడం, మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. మేడం నమస్తే అండి. గురుగారు నమస్తే. నమస్కారం అండి. లలితా సహస్రనామం గురించి ఏం చక్కగా చెప్పారండి. చాలా సంతోషం. మేడం, మంగళవారం ఈ ప్రశ్న అడగడానికి నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి 30 దేవతలు యొక్క చిరంజీవిగా జీవించబడినటువంటి నా ఇష్ట దైవం రానున్న రోజులలో, అదే కొన్ని యుగాలలో సృష్టికర్త బ్రహ్మదేవుడిగా నియమించబడతాడని జీవించబడిన నా ఆంజనేయ స్వామి ఇప్పుడు ఏ యుగంలో సృష్టికర్త బ్రహ్మదేవుడిగా నియమించబడతాడో తెలియజేయండి మేడం. ఇప్పుడు జరుగుతున్నటువంటిది వైవస్వత మన్వంతరం అండి. ఈ వైవస్వత మన్వంతరం తర్వాత వచ్చేటువంటి 2 మన్వంతరాల తర్వాత వచ్చేటువంటి 3వ మన్వంతరం ఏదైతే ఉందో దానికి ఆంజనేయ స్వామిని ఆ యుగ పురుషుడిగా, అంటే దానికి అధీశుడిగా బ్రహ్మగా మన ఇప్పుడు ఉన్నటువంటి దానంతా ఈ యుగానికంతా కూడా అధిపతి వైవస్వతుడు అనేటువంటి ఆయన. దీని తర్వాత వచ్చేటువంటి 2 మన్వంతరాలు వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటువంటి మన్వంతరం ఏదైతే పిలువబడుతుందో అది ఆంజనేయ స్వామికి అధికృతమై ఉంటుంది, ఆయన చేతుల్లో ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. మనకి భారత భాగవతాది గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి. కనుక దాన్ని కనుక మనం ఆధారంగా చేసుకుంటే రాబోయే బ్రహ్మలలో ఆయన ఒక బ్రహ్మగారు. కనుక ఆయన ఎలాంటి వాడు అంటే సకల దేవతా స్వరూపుడు. మీరు అన్నట్లుగా ఆయనలో మొత్తం 3,000,000 దేవతల యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క శక్తులు, వాళ్ళ యొక్క తత్వ విషయాలన్నీ కూడా ఆయనలో చక్కగా ఉంచి ఆయన్ని జగత్తులోకి పంపించారు. అందుకనే ఆంజనేయ స్వామి నామాన్ని ఒక్కసారి తలుచుకున్నా, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక స్తోత్రాన్ని చదువుకున్నా, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక గుడికి వెళ్ళి అక్కడ ఒక 3 ప్రదక్షిణల నుంచి 9 ప్రదక్షిణలు, 11 ప్రదక్షిణలు, 18 ప్రదక్షిణలు, 27 ప్రదక్షిణలు, 108 ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే, లేదు వెళ్ళలేము, ఓపిక లేదు, ఇంట్లో కూర్చుని హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ దండకాన్ని కానీ ఇవన్నీ మా వల్ల కావట్లేదు అంటే చిన్న శ్లోకం గణపతి సచ్చిదానంద స్వామి జగత్తుకు చేసినటువంటి అతి ఉత్తమమైనటువంటి ఇచ్చినటువంటి అతి గొప్పదైనటువంటి శ్లోకం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ అనేటువంటి శ్లోకాన్ని గనక ఇన్నిసార్లని చదువుకుంటూ ఉంటే సర్వదేవతానుగ్రహము కలిగి గ్రహ నక్షత్ర దోషాలతో పాటుగా రాబోయే మన్వంతరాల్లో కావాల్సినటువంటి ధర్మ ప్రతిష్టాపన ఏదైతే ఉంటుందో అది ఈ జీవులలో అంతర్గతంగా ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి జీవుల్లో కూడా వాళ్ళ ప్రారంభ కర్మల్లో సరైనటువంటి సంచితములు అనేటువంటివి చేయడానికి సరైనటువంటి అవకాశం దొరికి వచ్చే మన్వంతరాలు కూడా ధర్మానికి ప్రతీకగా నిలుస్తాయి అని చెప్తారు. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అంత గొప్ప విశేషతత్వాన్ని కలిగి ఉంది. కనుక తప్పనిసరిగా ప్రతి వాళ్ళు చేయవలసింది రాబోయే కాలానికి బ్రహ్మ అయినటువంటి ఆ ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతి వాళ్ళు చేసి తీరవలసిందే. ఆంజనేయుడిని చూస్తే లౌకికంగా ఎలా ఉండాలో తెలుస్తుంది, పారమార్థిక స్థాయిని ఎలా పొందాలో తెలుస్తుంది, గురువు పట్ల ఎలా ఉండాలో తెలుస్తుంది, స్నేహితుడి పట్ల ఎలా ఉండాలో తెలుస్తుంది, ఒక కుటుంబం పట్ల ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది, అన్నింటికన్నా మించి ఎంత తెలిసినా ఎంత అణిగి ఉండాలో తెలుస్తుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకనే ఒక మన్వంతరాన్ని
మంగళవారానికి ఆయన అధిపతి అయ్యేటువంటి అవకాశాన్ని పొంది ఉన్నాడు కనుక ఎంతో జీవితాలన్నింటినీ మార్చగలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఆయన్ని పట్టుకుంటే ప్రతి వాళ్ళము అంతటి స్థాయికి ఎదగాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఆయన్ని చక్కగా ఇవాళ రోజున వచ్చే శనివారం రోజున చక్కగా ఆరాధించుకుంటే ప్రతి వాళ్ళ మనస్సు శాంతాన్ని పొందుతుంది, అందులో ఎటువంటి సందేహము లేదండి. మరో కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను హైదరాబాద్ నుండి అండి అరుణాలు మాట్లాడుతున్నా. మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి. అంటే సరేనండి, చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా. నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, నేను ఎక్కడ జాగా చూసి కొనాలనుకున్నా కుదిరితే నేను ఫ్లాట్ కొనాలనుకుంటున్నానమ్మా. అసలు కుదరడం లేదు, పోయి చూసుకోవడం అవుతుంది. మా బాబు ఏదో ఒకటి ఇట్లా ఇదైతే ఆటంకం జరుగుతా ఉందమ్మా, అది కొనడానికి కుదురుతలేదు. మీరు ఏదైనా రెమెడీ చెప్పండి అమ్మా. ఇంకొకటి మెట్ల కింద సంపు ఉండొచ్చా అమ్మా, అదొకటి. ఈ రెండు రెమెడీ. అలాగే, ఒకటి ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనాలనుకున్నారు, మంగళవారం రోజు అడిగారు కనుక అందరికీ ఖడ్గమాలా స్తోత్రాలు లాంటివి చదివేటువంటి అవకాశం కానీ గురుపదేశాలు కానీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అటువంటి అవకాశాలు కనుక అందరికీ కూడా ఉపయోగపడే మరొక రెమెడీ ఇంటి కోసం అనేటువంటి చెప్పదలుచుకుంటే ఇవాళ రోజున చక్కగా ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి కనుక వెళ్ళి ఒక ఇంట్లోంచే చక్కగా ఒక కర్చీఫ్ గుడ్డ కానీ వాడనటువంటిది ఇన్నాళ్ళు మనం వాడుకోకుండా ఉండేటువంటి ఒక కర్చీఫ్ గుడ్డ, తెల్లటి కర్చీఫ్ గుడ్డని తీసుకొని చక్కగా దాన్ని ఇంట్లోనే తడిపి ఆరేసేసుకుని, గంజితో ఉన్నది బయట కొనుక్కుని డైరెక్ట్గా గుడికి తీసుకువెళ్ళడం కాదు, దాన్ని కొని ఇంటికి తీసుకొచ్చి చక్కగా నీళ్ళల్లో తడిపి ఆ తడిపిన దాన్ని జాగ్రత్తగా ఆరేసేసుకుని చక్కగా మెత్తగా అయినటువంటి బట్టని మధ్యలో పసుపు కుంకుమ అనేటువంటిది వేసి ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క తోక ఉంటుంది గుళ్ళో, ప్రతిమ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిమకి చక్కగా వాళ్ళంతా కూడా సింధూరం అలంకారం చేస్తారు. ఆ సింధూరం అలంకారం చేసిన తర్వాత అక్కడ బ్రహ్మగారిని అడిగి ఒక తమలపాకుకి ఆ తోక దగ్గర ఆ కుచ్చులాగా ఉంటుంది చూసారా, ఆ కుచ్చులాగా ఉన్నటువంటి దాని దగ్గర చక్కగా తమలపాకుని 3 సార్లు రాసి బ్రహ్మగారిని ఇమ్మని చెప్పి ఆ తమలపాకు కంటుకున్నటువంటి ఆ సింధూరం ఏదైతే ఉందో దాన్ని తెల్లగా ఉన్నటువంటి రుమాల్లో ఎక్కడైతే మీరు పసుపు కుంకాలు వేశారో చక్కగా దానిలో తమలపాకుతో పాటుగా ఉన్నటువంటి ఆ సింధూరాన్ని చక్కగా 3 ముళ్ళు అక్కడే గుడ్లోనే వేయించేసేసుకుని ఆ వేసిన దాన్ని వేసినట్లుగా తీసుకొచ్చి మీ ఇంట్లో ఈశాన్యం మూల పెట్టండి. ఈశాన్యం మూల పెడితే మీరు అనుకున్నట్లుగా ఒక నెల లోపల మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని కొనేటువంటి యోగ్యత కానీ అవకాశం కానీ దాని గురించినటువంటి ఒక చక్కటి ఒక పరిణామం కానీ మీకు ఎదురయ్యి దాని ద్వారా మీరు ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చిన్న రెమెడీ అమ్మ, దీనికోసం ఎక్కడికి మనం కంగారు పడిపోయి వెళ్ళక్కర్లేదు. ఓ మంచి తెల్లటి కర్చీఫ్ గుడ్డని ముందు రోజే చక్కగా జాగ్రత్తగా ఉతుక్కుని పెట్టుకుని, ఇప్పుడు పెట్టుకున్న ఎండకి ఎంతసేపు ఆరుతుంది, 5 నిమిషాల్లో ఆరిపోతుంది. ఆ కర్చీఫ్ గుడ్డని ఆరేసి ఇంట్లోనే పసుపు కుంకుమ ఆ కర్చీఫ్ గుడ్డలో కొద్దిగా వేసి గుడికి తీసుకువెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో అలంకారం చేయబడినటువంటి సింధూరంతో అలరాడుతున్నటువంటి ఆంజనేయ స్వామి తోక కుచ్చు దగ్గర ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మగారిని, అంటే అక్కడ పూజ చేసేటువంటి ఆయన్ని చక్కగా తమలపాకుకి 3 సార్లుగా అలది ఆ తోకకున్నటువంటి సింధూరాన్ని ఇమ్మని అడగండి. అడిగి దాన్ని చక్కగా తెల్లటి కర్చీఫ్ గుడ్డలో కనుక అక్కడే మూట వేసేసి 3 మూళ్ళుగా వేసేసేసి తీసుకొచ్చి మీ ఇంట్లో ఈశాన్య మూలలో ఉంచేసేయండి. దానివల్ల గృహప్రాప్తి అనేటువంటి తొందరగా జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆంజనేయ స్వామి చూస్తారు కనుక ఆయనకి ఇది ఒక ముడుపు లాంటిది. ఆ ముడుపు వచ్చిన తర్వాత చక్కగా మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత చక్కగా ఈ మూటలోనే ఆంజనేయ స్వామి గుళ్ళో కట్టిన చక్కగా కొట్టకుండా తెచ్చుకున్నటువంటి ఒక కొబ్బరికాయని తీసుకెళ్ళి ఆయనకి నైవేద్యం పెట్టి తీసుకొచ్చి ఆ కర్చీఫ్ గుడ్లోనే పెట్టి ఆ కొత్త ఇంటికి పైన చక్కగా మెయిన్ ద్వారం, సింహద్వారం అంటాం, ఆ సింహద్వారం పైన కట్టేసుకోండి. మీకు అన్ని శుభాలు జరుగుతాయి. చక్కగా వీలైన తొందరలో మంచి గృహప్రవేశం చేసుకునేటువంటి అవకాశం అయ్యవారు మీకు కలిగిస్తారు. మాకు ఈరోజు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు లలితా సహస్రనామంలో ఎలాంటి నామాలను జపిస్తే మంచిది, అలాగే ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి ధర్మనిధి కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.